యెహోవా ఇల్లు కట్టించని వెడల కట్టువారి ప్రయాసం వ్యర్థము అని చెప్పిన నీ వాక్యమును బట్టి ప్రభా, ఇదిగో తండ్రి, ఈ నివాసము నాయన నీ నామం పేరిట మీరు సిద్ధపరిచిన పునాది రాయి ప్రారంభము నుండి ఇప్పటి వరకు నీ పిల్లలు ప్రయాసముతో కూడినటువంటి నాయన కష్టమును నాయన సమకూర్చి ప్రభా, ఈ రీతిగా ఇదిగో తండ్రి మరి నివాసము సమకూర్చుకొని ఉండగా ఈ నివాసములో జరగబోయే కార్యక్రమాన్ని నీ నామానికి మహిమకరముగా జరుగునట్లు నా తండ్రి ఈ స్థలమంతా నీ అభిషేకపు శక్తితో నింపబడునట్లు నీ నూతన అభిషేకపు దీవిన కుటుంబానికి రక్షణ విధానము సమకూర్చబడునట్లు సమస్త విన్నపములు నీ యొద్దకు తీసుకొని వస్తూ తండ్రి ఈ కూడికను మేము ప్రారంభిస్తుండగా మీరే అధ్యక్షులై ఉండి సమస్తమును మీరు జరిగించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము దేవుని ఆజ్ఞ ప్రకారము మనం నివసించడానికి ఒక ఇల్లు కావాలి. ఇది దేవుడు మన పూర్వీకులైనటువంటి మన పితరులతో చెప్పినటువంటి మాట. ఇది మనతో కాదు కానీ మన పితరులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? తోటలు నాటి వాటి ఫలములను అనుభవించాలి. భూమి మీద మనల్ని దేవుడు ఎందుకు పంపించాడంటే ఇల్లు కట్టుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి సమస్త వర్ణలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్త భూములు, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, ఇవన్నీ కూడా మనందరం కూడా అనుభవించవలసిందే. ఎందుకంటే వాటి మీద మనకు ఎటువంటి అధికారమో లేదు. అధికారం గలవారు ఏం చేస్తారంటే వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కానీ మనం నివాసమైనటువంటి ఆ యొక్క దేవుని నివాసానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ అనుభవించి మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్తాము. కాబట్టి అనుభవించడానికే మనం వచ్చాము అనే భావము మీరు తెలుసుకోవాలి. రెండో మాట ఏంటంటే, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి అన్నాడు. సదేని స్తోత్రాలు చెప్దామా? మొదటి పాయింట్ ఏంటంటే గృహం కట్టాలి. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలను కనాలి. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళకు మళ్ళీ పెళ్లిళ్ళు చేసి అభివృద్ధిని కలిగి ఉండాలి. ఇది దేవుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి మనం అభివృద్ధి పొందాలనే విషయాన్ని ఎవరు చెప్పారు అంటే మన పితరులకు దేవుడే చెప్పాడు. మనం అభివృద్ధి పొందుతూ ఉంటే, మనము దీవించబడుతూ ఉంటే అది చూసి సంతోషించేది ఎవరంటే మనల్ని లోకానికి పంపించినటువంటి మనందరి మీద అధికారిగాను యజమానిగాను ఉన్నటువంటి దేవుడు మాత్రమే. మనం ఇక్కడ అభివృద్ధి పొందుతుంటే వార్చలేని వాళ్ళు ఉండవచ్చు. మన యొక్క జీవితంలో అనేకమైన విధానాలు లోకములో మనల్ని తారుమారు చేస్తూ నష్టపరుస్తూ ఉండవచ్చు. కానీ మనం నేర్చుకోవాల్సిన విద్యా విధానం ఏమిటి అంటే, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి దేవుని దృష్టిలో నేనున్నాను కాబట్టి నేను ఈ నివాసం కట్టగలుగుతున్నాను. అందుకే కదా కీర్తనల గ్రంథంలో అన్నాడు, ఒకడు ఇల్లు కట్టించాలని కోరుకునే వెడల అది యెహోవా కట్టని వెడల వాడి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక లేనిది ఏమి జరగదు అని దాని భావం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారమే మన కుటుంబం ఉన్నప్పుడు మన కుటుంబంలో మొట్టమొదట నివాసం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకు కాలములు అంటే మనం ఏదో చిన్న పూరింటిలోనో లేకపోతే రేకుల ఇంటిలోనో మన స్థామతను బట్టి నివసించి అయిపోయాం. తరం మారింది. ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి? మంచి బిల్డింగ్ కావాలి, మన అభివృద్ధి ఇతరులకు కనబడాలి, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళను వృద్ధిలోకి తేవాలి. ఈ యొక్క విధానం మీద మనము దృష్టి కలిగి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. ఏం కోరాడు దేవుడు? మనల్ని అభివృద్ధిని కోరాడా లేకపోతే నష్టాన్ని కోరాడా? అభివృద్ధినే కోరాడు. చివరి మాట నేను ఒకసారి గుర్తు చేస్తా, ప్రార్థన చేసుకుందాం. అదేమిటి అంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా మరొకటి మనకు అవసరం అయి ఉన్నది. అదేమిటి అనేది ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథములో చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వాక్య భాగం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? జ్ఞానం కావాలి. రెండోది ఏం కావాలంట? జ్ఞానం కావాలి. దేవుడు చెప్పాడు, చెప్పినంత మాత్రం చేత మనం జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టే అవకాశము
లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని ఉంది బైబిల్ గ్రంథం. జ్ఞానం కావాలి, పురుషుడికైనా స్త్రీకైనా ఏం కావాలంట? జ్ఞానం కావాలి. అయ్యో నాకు మంచి ఇల్లు కావాలి, నా పిల్లలు మంచి వృద్ధిలో ఉండాలి, నా తర్వాత రాబోతున్న తరానికి దేవుడు మంచి స్థితినివ్వాలి అనేది జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలో మీ జీవితాలలో కలగాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పిల్లల అభివృద్ధి కోసము, ఇల్లు కట్టుకోవడం కోసము, మనము ఒక స్థితిలో ఈ ప్రాంతంలో నివసించడం కోసం మనం పోరాటం చేస్తాం. ఆ జ్ఞానం మనం లేనప్పుడు ఏం చేస్తాము? లోక సంబంధంగా ఈ లోకంలో ఏం తిందమా, ఏం తాగుదమా, ఎలా ఉందమా అనేటటువంటి విధానంలోనే మన జీవితం గడిచిపోతుంది. కానీ మన తర్వాత రాబోతున్న తరాన్ని గురించి మనం ఆలోచించే అవకాశము ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే జ్ఞానము చేత ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దానికి మళ్ళీ ఏముంటాయి అంట 4వ వచనంలో, తెలివి చేత దాని గదులు ఇలువ గల వన్యమైన సర్వ సంపదలతో నింపబడును. సరైన స్తోత్రాలు చెప్దామా? సంపాదన ఎలా సంపాదిస్తారు మనుషులు అంటే తెలివితో. తెలివి చాలా అవసరం. తెలివి అంటే నష్టపోయే తెలివితేటలు కూడా ఉంటాయి, అవునా? మోసపోయే తెలివితేటలు కూడా ఉంటాయి. మోసపోయి నేను ఈ స్థితిలో ఉన్నాను అంటారు కొంతమంది. నేను నష్టపోయాను, అందరూ నమ్మి నేను నష్టపోయాను అంటారు ఇంకా కొంతమంది. అంటే తెలివితేటల ద్వారా మన జీవితం ఎలాగా అయిపోతుందంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. నీ తెలివి నీకే ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులను కూర్చున్నటువంటి విధానం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పలా. నీ తెలివి ఎలా ఉండాలి అంటే నీ యొక్క కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలి, నీ పిల్లల అభివృద్ధికి తోడ్పడాలి. నీకంటూ ఒక నివాసం కావాలి, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కావాలి. ఇది దేని ద్వారా కలుగుతుంది అంటే మనిషికి దేవుడి ఇవ్వబడినటువంటి తెలివితేటల మీదే దీన్ని సమకూర్చుంచాడు. అలాగే ఇక కింద వచ్చిన చూసినట్లయితే జ్ఞానవంతుడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంట? బలవంతుడిగా, ఎవడు పడగొట్టలేనంత వాడుగా ఉంటాడు. తెలివి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే శక్తి గలవాడుగా ఉంటాడు. ఎందుకంటే వాడి తెలివితేటల ద్వారా మంచి ఇల్లు సంపాదించుకున్నాడు, పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చాడు, తను కష్టపడినా తన తర్వాత రాబోతున్న తరానికి ఒక మంచి విధానాన్ని తను సమకూర్చి ఇచ్చాడు. కాబట్టి తెలివి చాలా అవసరం.